సో డియర్ ఫ్రెండ్స్, మనకు మిత్రులు అడుగుతున్న ఒక ముఖ్యమైన ప్రశ్న, సార్ పిఐఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కు బెస్ట్ బుక్స్ ఏంది? సో జనరల్గా ఒకసారి కనుక చూసినట్టయితే తెలంగాణ డిఎస్సి లోపటినేమో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కు 10 మార్క్స్ ఇచ్చారు. 20 బిట్లు వస్తాయి. మనందరికీ తెలిసిందే హాఫ్ మార్క్. సో మనకు 10 మార్క్స్ ఉన్నాయి, అంటే 20 క్వశ్చన్స్ వస్తాయి, మనకు 10 మార్క్స్. అదేవిధంగా తీసుకున్నట్టయితే ఏపీడిఎస్సి కనుక తీసుకున్నట్టయితే అందులో మనకి ఏం చేశారు, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఒకవేళ ఎడ్జిఐటీ అయితేనేమో మనకు 4 మార్క్స్ ఇచ్చారు, స్కూల్ అసిస్టెంట్ అయితేనేమో 5 మార్క్స్ ఇచ్చారు. ఏదైనా ఇందులోపట మనం ఏంటి అంటే పర్స్పెక్టివ్స్ అంటే ఎవ్రీ మార్క్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డిఎస్సి జాబ్ కొట్టడంలో అది కాంటెంట్ కావచ్చు, పెడగాజీ కావచ్చు, పిఐ కావచ్చు, జీకే కరెంట్ అఫైర్స్ కావచ్చు, దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు అన్న విషయం మీకు తెలిసిందే. స్కోర్ చేయాలి అంటే స్టాండర్డ్ బుక్స్ చదవాలి, మంచి పుస్తకాలు చదవాలి. మనం గమ్యాన్ని చేరాలంటే మంచి వాహనాన్ని ఎంపిక చేసుకోవాలన్న విషయం మీకు తెలిసిందే. సో ఇందుకోసం ఈ వీడియో లోపల ఈ అంశాన్ని డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే సిలబస్ను డౌన్లోడ్ చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏపీ మిత్రులు కానీ తెలంగాణ మిత్రులు కానీ మీకు తెలియంది కాదు, బట్ విజ్ఞప్తి ఏంటి అంటే డిఎస్సికి సంబంధించిన సిలబస్ ఇక్కడ మీకు దయచేసి ఈ పీడిఎఫ్ ఇందులో చూపెడుతున్నాను. ఇది డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత పీడిఎఫ్ను ఖచ్చితంగా మీ చేతిలో ఉండాలి. అది ఎడ్జిటీ అయితే ఎడ్జిటీ మిత్రులు, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ అయితే స్కూల్ అసిస్టెంట్ కావచ్చు. ఇది మనకు ఇందులో కూడా ఉన్న పీడిఎఫ్స్. అదేవిధంగా ఏపీ మిత్రులు అయితే ఏపీకి సంబంధించిన దయచేసి మన సిలబస్ ఏంది, ఏపీకి సంబంధించిన సిలబస్ మీకు తెలిసిందే, ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది. ఇందులో మనకు స్కూల్ అసిస్టెంట్ కానీ ఏది కానీ దానికి సంబంధించిన సిలబస్ అనేది ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చారు. అది సైకాలజీ కావచ్చు, లేకపోయినట్టయితే పిఐ కావచ్చు. సో సైకాలజీకి మీకు తెలిసిందే, ఈ యొక్క తెలంగాణ లోపల మనకు డిఎస్సి లోపల ఏంటి అంటే మనకు ఆల్మోస్ట్ 4 క్వశ్చన్స్ వస్తున్నాయి, 2 మార్క్స్. కానీ ఏపీ డిఎస్సి లోపల మనకు తీసుకున్నట్టయితే సైకాలజీకి చాలా ఇంపార్టెన్స్, పెడగాజీకి చాలా ఉంది. ఒకవేళ కనుక సైకాలజీ కనుక తీసుకున్నట్టయితే ఏపీ డిఎస్సి లోపల ఏం చేస్తారు అంటే ఆల్మోస్ట్ ఎడ్జిటీ లోపల 8 మార్క్స్ ఇచ్చారు. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లో ఉన్నట్టయితే సైకాలజీకి 5 మార్క్స్ ఇచ్చారు, చాలా వెయిటేజ్ ఎక్కువ ఇచ్చారు. సరే, ఏదైనా వెయిటేజ్ని బట్టి సిలబస్ని డౌన్లోడ్ చేసుకోవాలి, చదువుకోవాలనే విషయం మీకు తెలిసిందే. సో ఇంపార్టెంట్గా తీసుకున్నప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ మనకు అంటే చాలా వరకు సిలబస్ ప్రీవియస్గా ఒక పుస్తకం ఇది చదివితే సరిపోయేది. ఇది తెలంగాణ డిఎస్సికి కామన్గా ఉన్నప్పుడు ఇది బుక్ డెవలప్ చేశారు. విద్యా దృక్పథాలు పోటీ పరీక్షల కోసం అనే బుక్ ఉంది. ఇది చాలా మంచి పుస్తకం, మీకు చాలా కవర్ అవుతుంది, సిలబస్ మాత్రం చాలా కవర్ అవుతుంది. కొందరు అడుగుతున్నారు ఒక బుక్ చాలా సార్ అంటే ఒక బుక్ సరిపోదు, కానీ ఇందులో సిలబస్ చాలా కవర్ అవుతుంది. అదేవిధంగా కనుక ఏపీలో కూడా ఈ మధ్యకాలంలో రిలీజ్ చేశారు. దయచేసి ఇక్కడ విద్యా దృక్పథాలు పోటీ పరీక్షల కోసం అక్కడ ఉన్న సిలబస్ ప్రకారంగా, అంటే సిలబస్ అనేది రెండిట్లో కామన్ ఉంది, కానీ తెలంగాణ డిఎస్సిలో కొంత సిలబస్ ఎక్కువ ఉంది. ఏ పుస్తకమైనా ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీ 2009 ఉంది, రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్. ఏదైనా కామనే కదా, ఇందులో ఒకటే అందులోనే ఒకటే. ఎన్సిఎఫ్ 2005 ఉంది. అదేవిధంగా మనం తీసుకున్నట్టే ఎన్ఈపి 2020. సో ఇందులో లేటెస్ట్గా ఉన్నాయి. దయచేసి అంశాలు మీకు ఏది పుస్తకం ఒకటే అని కాదు, మీకు ఏది అందుబాటులో ఉంటే అందులో తీసుకోండి, వీలైతే పాయింట్స్ కూడా రాసుకోండి. ఇవి వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్ ఇవి. ఇక రెండో అంశాన్ని తీసుకున్నట్టయితే ఇక మామూలుగా బిఎడ్ మిత్రులైనట్టయితే సో దయచేసి ఎవరైనా తెలుగు అకాడమీని టాప్ మోస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. నేను పుస్తకం రాసిన ఎక్కడికి వెళ్ళి రాస్తా అంటే ఇళ్ళకెళ్ళి తెలుగు అకాడమీలకి వెళ్ళి తీసుకొని లేదా ఇంకా రెఫరెన్స్లో వెళ్ళి నేను చేస్తాను. సో రీజన్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే సిలబస్ అనేది వైడెన్గా ఇచ్చాడు. సిలబస్ కనుక తీసుకున్నట్టయితే చాలా వైడెన్గా ఉంది. సో దయచేసి ఎగ్జాంపుల్ తీసుకుంటే హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు తీసుకుంటున్నాం. మనం సిలబస్లో కనుక ఒకసారి గమనించినట్టయితే మనకు ఎట్లా ఉందంటే వేరుగా ఉంది. మనకు ఫిలసాఫికల్ డైమెన్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా, ఫిలసాఫికల్ డైమెన్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే దాన్ని కనుక ఈ టాపిక్లు ఎన్నో ఎక్కువ డీటెయిల్గా అంటే బీఈడి టెక్స్ట్ బుక్స్ మీకు తెలిసిందే. బీఈడి లోపల ఈ పుస్తకం ఉంది, ఇది భారతదేశంలో సమకాలీన విద్య అనేది ఇది ఒక పుస్తకం ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ ఇది, బీఈడి మిత్రులకు సహాయపడుతుంది. అదేవిధంగా మామూలుగా డిఎల్ఈడి ఎవరైతే ఉన్నారో ఎడ్జిటీకి ప్రిపేర్ అవుతున్నారో ఇది సమకాలీన భారత సమాజంలో విద్య ఇళ్ళకులే కూడా, అంటే మొత్తం పుస్తకం అంతా చదవాలా అంటే ఏ టాపిక్ సిలబస్లో ఉంటాయో దయచేసి అవి మాత్రమే చదవండి, అన్నీ చదవాల్సిన అవసరం లేదు. టాపిక్స్ సిలబస్లో ఉన్నాయే చదవండి, నెంబర్ ఆఫ్ బుక్స్ గురించి వరీ కావద్దు, కానీ చదివేది క్వాలిటీ మెటీరియల్ చదవాలి. అదేవిధంగా తీసుకున్నట్టయితే మామూలుగా సోషలాజికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, ట్రైపోలార్, బైపోలార్ అనే అంశాలు మనకు సిలబస్లో ఇచ్చిన విషయం ఏం తెలిసిందే. సోషలాజికల్ డైమెన్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ 3వ పార్ట్, అది ఎందులో సహాయపడుతుంది అంటే ఇది సహాయపడుతుంది మనకు.
సో బీఎడ్ తీసుకుంటే విద్య, ఇది ఫిలాసఫీ, విద్యా తాత్విక ఆధారాలదు ఫిలసాఫికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సహాయపడుతుంది. అదే రకంగా తీసుకున్నట్టయితే సోషలాజికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఇది బీఎడ్కి సంబంధించింది, ఇది సహాయపడుతుంది. అదేవిధంగా డిఎడ్ మిత్రులు ఏదైతే ఉన్నారో దయచేసి మీ బుక్స్ డైరెక్ట్ ఇట్లా టైటిల్లో లేవు. పేపర్ 2 ఫైనల్ ఇయర్లో కావచ్చు, లేకపోతే ఫస్ట్ ఇయర్లో కావచ్చు, మీకు ఫిలాసఫీ, సోషాలజీ వేరువేరుగా ఉంది. దయచేసి ఆ టైటిల్స్ తీసుకోండి, దయచేసి ప్రిపేర్ కండి. అదే రకంగా తీసుకున్నట్టయితే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అందులో కంపల్సరీ మన సిలబస్లో ఇంక్లూడ్ అయింది సమ్మిళిత విద్యా విధానాలు. అదేవిధంగా లింగ సమైక్యత సమ్మిళిత విధానాలని డిఎడ్లో ఇచ్చాడు. సో దయచేసి ఈ బుక్స్ మీకు సిలబస్ ఏది ఉంటే అది, మనం ఇంతకుముందు అడిగారు ఏంటంటే మామూలుగా తీసుకుంటే వికలాంగుల యొక్క ఎత్తు ఎంత అంటే మనం మామూలుగా డ్వార్ఫిజం అంటాము కదా, అంటే మామూలుగా మరుగుజ్జుతనం అనేది ఎంత హైట్ ఉన్న వాళ్ళకు వర్తిస్తుంది. అదొక వన్ ఆఫ్ ద తెలిసిందే మనకు, ఏంటంటే వికలాంగులుగా పేర్కొంటారు. మరుగుజ్జుతనాన్ని కూడా ఎన్ని సెంటీమీటర్లు ఉండాలి. సో ఇలాంటి బుక్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి కనుక అలా లేకపోయినా మళ్ళీ మనం రీహాబిలిటేషన్ ఆఫ్ ఇండియా కానీ కన్సర్న్ వాటిని తీసుకొని రెఫరెన్స్గా వెళ్ళాల్సి వస్తుంది. అదేవిధంగా తీసుకున్నట్టయితే నెక్స్ట్ తీసుకుంటే స్కూల్ అడ్మినిస్ట్రేషన్, చాలా వండర్ఫుల్ బుక్స్ ఉన్నాయి. ఇళ్ళకెళ్ళి మినిమం 2 to 3 బిట్స్ వస్తున్నాయి. ఇది ఏదైతే ఉందో మామూలుగా పాఠశాల వ్యవస్థాపనము, నిర్వహణం, బీఎడ్ సెకండ్ ఇయర్ ఉంది. మీరు ఎక్కడ తెలుగు అకాడమీ బుక్స్ ఏవైనా దొరికినా దయచేసి తీసుకోండి. మనకు సిలబస్ని పట్టుకొని ముందుకు వెళ్ళాలి. వివిధ రకాల సమస్యలు ఉన్నాయి. ఉపాధ్యాయ సాధికారత, ప్రీ సర్వీస్, ఇన్ సర్వీస్. అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించిన ఎన్సీటీ కావచ్చు, ఎన్సీఆర్టీ కావచ్చు, లేదా ఎస్సీఆర్టీ కావచ్చు, రీహాబిలిటేషన్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ సమస్యల గురించి వివరంగా ఇందులో ఇచ్చారు. ఈ బుక్ అయినా పర్వాలేదు, మనకు సంబంధించి ఇది స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అన్నది మీకు తెలిసిందే. ఈ విధంగా పాఠశాల నిర్వహణ, అదేవిధంగా విద్యావకాశాలు అని చెప్పేసి ఇందులో ఇచ్చారు. ఇది ప్రీవియస్ బుక్. ఏ బుక్ అయినా పర్లేదు, ఒక బుక్ సరిపోతుంది. ఈ రకంగా తీసుకున్నట్టయితే మనకు ఒకదానిలో కాదు, కొంచెం మల్టిపుల్గా చూడాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటాం, ఎన్సీఎఫ్ 2005 పీడిఎఫ్ దొరుకుతుంది మీకు. ఎన్సీఎఫ్ మీదకి కంపల్సరీవి జనరల్గా ఇచ్చాడు. మనకు లాస్ట్ చాప్టర్ లోపల మనకు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాడు, ఎన్విరాన్మెంటల్ పర్యావరణ విద్య గురించి. సో అందులో లాస్ట్ టైం సిలబస్లో ఇచ్చారు సస్టైనబుల్ డెవలప్మెంట్ అని ఇచ్చాడు, కానీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద క్వశ్చన్ అడిగాడు. అది ఈ పుస్తకాల్లో ఇవ్వలేదు. మరి ఎక్కడ పికప్ చేసుకోవాలి అంటే మనకు తీసుకున్నట్టయితే మీరు ఏదైనా జనరల్గా పోయినసారి క్వశ్చన్ పేపర్లు తీసుకోండి, దయచేసి అనాలిసిస్ చేయండి. బిట్స్ ఎట్లా వస్తున్నాయి, ఏ రకంగా వస్తున్నాయి, సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ మీద ఖచ్చితంగా బిట్స్ ఫ్రేమ్ కావడం అనేది జరిగింది. సో మీరు చాట్ జీపీటీకి వెళ్ళినా లేకపోయినట్టయితే మీరు ఒకవేళ గూగుల్కి వెళ్ళినా కూడా సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ ఏంది దాని గురించి ఖచ్చితంగా బిట్ వస్తుంది. ఈ మధ్యకాలంలో మనకు తెలిసింది. అదే రకంగా తీసుకున్నట్టయితే మనకు ఇంతకుముందు చెప్పుకున్నాం విద్యా దృక్పథాల గురించి మాట్లాడుతూ మనకు పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే పీడిఎఫ్స్ ఏమేంటి డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. అదేవిధంగా ఎన్ఈపి 2020 దయచేసి ఇది పీడిఎఫ్ కంపల్సరీ బిట్స్ వస్తుంది. జాతీయ విద్యా విధానం 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కంపల్సరీ ఇళ్ళకెళ్ళి బిట్స్ అడుగుతున్నాడు. 1 లేదా 2 బిట్స్ వస్తున్నాయి. దీన్ని ఆధారంగా చేసుకొని డెవలప్ చేసింది ఏంటంటే ఎన్సీఎఫ్ 2023, ఎన్సీఎఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ 2023 దానిలోకెళ్ళి కూడా బిట్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. అదే రకంగా తీసుకున్నట్టయితే ఇది ఆర్టీఈ పీడిఎఫ్ మీకు దొరుకుతుంది. ఆర్టీఈకి సంబంధించిన పీడిఎఫ్ కూడా దయచేసి అందులోకి వెళ్ళి దొరుకుతుంది. దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఏదైనా పుస్తకాల్లో కూడా ఉంది, లేకపోయినట్టయితే లేనిది మాత్రమే దయచేసి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఈ రకంగా దయచేసి డిఫరెంట్ బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ని పట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి. అదే రకంగా తీసుకున్నట్టయితే మీకు అక్కడక్కడ లైబ్రరీకి వెళ్ళినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ కమిషన్కి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎడ్యుకేషన్ కమిషన్, కొటారి కమిషన్ అంటారు. ఎడ్యుకేషన్ కమిషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్, దీని టైటిల్ ఏందో కూడా అడిగారు గతంలోపట. కొటారి కమిషన్ అయితే రిపోర్ట్ సమర్పించింది కదా, దాని టైటిల్ ఏందని కూడా అడిగారు. అంటే ఇది ఎడ్యుకేషన్ కమిషన్ రిపోర్టు. మీరు బీఈడి కాలేజీలో కానీ మీ డైట్ల లోపల కానివ్వండి తప్పనిసరిగా దొరుకుతుంది. రిపోర్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ కమిషన్ ఇయర్ 64 to 60 అన్నీ దొరకకపోవచ్చు. ఏవి దొరుకుతావి తీసుకోండి. లేదంటే పీడిఎఫ్స్, ఖచ్చితంగా పీడిఎఫ్స్ మీకు అందుబాటులో ఉంటున్నాయి. మీరు ఎన్సీఆర్టీకి వెళ్ళండి. ఎన్సీఆర్టీకి వెళ్ళినట్టయితే నెంబర్ ఆఫ్ పీడిఎఫ్స్ దొరుకుతున్నాయి. ఇక నెక్స్ట్ అంశాన్ని తీస్తే సైకాలజీ వెరీ ఇంపార్టెంట్. 2 బిట్స్ అంటే 4 బిట్లు వస్తున్నాయి. మరి 4 బిట్లు అంటే ఆల్మోస్ట్ మనకి ఎన్ని అంటే తెలిసిందే, అంటే 2 మార్క్స్.
4 బిట్లకు 2 మార్క్స్ వస్తున్నాయి. సో దానికి సంబంధించింది మనకు డిఎడ్ బిఎడ్లో బుక్స్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రెజెంట్గా తెలంగాణలో పూట ఈ బుక్ వచ్చింది. ఒకవేళ ఏపీలో ఏ బుక్ ఉన్నా కూడా దయచేసి అది మనకు తెలుగు అకాడమీ పబ్లిష్ చేసిన దాన్ని తీసుకోండి. ఇది బిఎడ్కి సంబంధించిన పుస్తకం. ఎన్నైనా సహాయపడితే ఒక బిఎడ్ కానీ 2 ఇదేం వీరు చదవచ్చు, అది చదవచ్చు. ఇదేమో డిఎడ్ ప్రెజెంట్గా ఉన్నది. సో ఇందులో మనకు కొన్ని ఏది చదివినా మనకు టాపిక్ యాజ్ పర్ సిలబస్ ప్రకారంగా చదవండి. ఈ డిఎడ్కి సంబంధించిన విషయాన్ని మీకు తెలిసిందే. అదేవిధంగా బిఎడ్కి సంబంధించింది అది ఏపీ కానీ తెలంగాణ కానీ, ఏపీలోనైతే 2 మార్కులు ఉన్నాయి, కానీ తెలంగాణలో 2 మార్క్స్ ఉన్నాయి, కానీ ఏపీలో ఇప్పుడు చాలా మార్క్స్ ఉన్నాయి. హెచ్జిటి మిత్రులకు తీసుకున్నట్టయితే ఎన్ని ఉన్నాయంటే 8 మార్క్స్ ఉన్నాయి. 8 మార్కులు హెచ్జిటి అంటే కోకొల్లలు. అదేవిధంగా 4 మార్కులేమో పిఐకి ఇచ్చాడు. తర్వాత స్కూల్ అసిస్టెంట్ మిత్రులకు ఏం చేశాడంటే పిఐకి 5 మార్కులు ఇచ్చాడు, సైకాలజీకి 5 మార్కులు. సైకాలజీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు ఏపీలో. అదేవిధంగా కాంటెంట్ పెడగాజీ తీసుకుంటే కాంటెంట్కి 40 మార్క్స్, పెడగాజీకి 20 మార్కులు ఇచ్చారు అక్కడ. సో దాన్ని బట్టి వెయిటేజ్ని బట్టి దయచేసి చదవండి. అదే రకంగా తీసుకున్నట్టయితే మంచి పుస్తకాలు మీకు తెలిసిందే. సైకాలజీకి సంబంధించిన పాత పుస్తకాలు ఉన్నాయి, చాలా గోల్డెన్ బుక్స్ ఇవి. మీకు ఏ లైబ్రరీలో అయినా దొరుకుతాయి. ఇవి లోతుగా మనకు మంచి అవగాహనతోటి రాయడం అనేది జరిగింది. ఏదైనా కూడా లోతుగా ఉంది. సిలబస్ కనుక తీసుకుంటే చాలా సిలబస్ ఇందులో దొరుకుతుంది. అదే రకంగా తీసుకున్నట్టయితే ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పబ్లిష్ చేశారు. ఇది ఎవరికైనా సహాయపడుతుంది. ఏపీకి పనికి వస్తా, తెలంగాణకు పనికి వస్తా అంటే అందరికి పనికి వస్తాయి ఈ పుస్తకాలు. ఇది సైకాలజీకి సంబంధించిన దయచేసి బుక్స్. అదేవిధంగా తెలుగు మీడియం అంటే ఇంగ్లీష్ మీడియంకు వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ అడుగుతారు సైకాలజీ ఏంటంటే అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ సైకాలజీ బై ఎస్కే మంగల్. చాలామంది అడుగుతున్నారు, సార్ ఇట్లా మరి మాకు ఇంగ్లీష్ మీడియం మిత్రులకు మాకు మెటీరియల్ దొరకలేదు, దయచేసి ఎట్లా అని అడుగుతున్నారు. సో వారికి ఇచ్చే ఆన్సర్ ఏంటి అంటే దయచేసి మీరు తప్పనిసరిగా ఈ యొక్క ఇగ్నో బిఎడ్ స్టడీ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోండి. ఇగ్నో బిఎడ్ స్టడీ మెటీరియల్. సో ఇగ్నో వెబ్సైట్కి వెళ్ళండి. జ్ఞాన్కోష్ వెబ్సైట్లోకి పోతే బిఎడ్ కోర్ సబ్జెక్టులు అని ఉంటాయి. పెడగాజీ ఉంటుంది, కోర్ అని ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో కోర్ సబ్జెక్టులోకి పోయి క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఏంటంటే అన్ని రకాలు ఉంటాయి. సిలబస్ ప్రకారంగా దయచేసి ఇవి నేను డౌన్లోడ్ చేసుకున్నాను. బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3 ఈ 3 చాలా వరకు కవర్ అవుతున్నాయి. అంటే ఇంతేనా అంటే మీ ఇష్టం, అందులో చాలా మెటీరియల్ ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకోండి, ప్రింట్అవుట్ తీసుకోండి. ఇవ్వండి ఇగ్నో బిఎడ్ స్టడీ మెటీరియల్. ఇది జ్ఞాన్కోష్లోకి వెళ్ళి ఉంటుంది. ఇది ఒక్కొక్కటి అంటే బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3 ఈ 3 చేస్తే చాలా సిలబస్ కవర్ అవుతుంది. మిగిలింది కూడా అందులో ఇచ్చారు. టీచర్ ఎంపవర్మెంట్ కానీ మిగతా అంశాలన్నీ ఇచ్చాడు. దయచేసి వాటిని కూడా మీరు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని ఈవెన్ సైకాలజీకి సంబంధించిన మెటీరియల్ కూడా ఇదంతా కూడా నేను ఇగ్నో దానిలోకి వెళ్ళి డౌన్లోడ్ చేశాను. మెటీరియల్ అంతా కూడా ఇందులో సైకాలజీ ఉంది, ఇప్పుడు చెప్పిన బ్లాక్స్ కూడా ఉంది. సో దయచేసి మనకు అవసరమైన మెటీరియల్స్ ఏవైనా మీరు తీసుకోవాలి. కాన్సెప్ట్ అండ్ నేచర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాటికి సంబంధించి మళ్ళీ విడివిడిగా ఇచ్చాడు. అదేవిధంగా ఇంతకుముందు మనం అనుకున్నాం ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ టీచర్స్ యూనిట్ వైజ్గా దాదాపు 16 యూనిట్లు ఇచ్చాడు. వాటిని అన్నింటినీ డౌన్లోడ్ చేసుకోండి. చాలా చాలా ఎక్సలెంట్ మెటీరియల్ ఉంది ఇంగ్లీష్ మీడియం మిత్రులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి. సో ఈ మెటీరియల్ తీసుకోండి. అదే రకంగా తీసుకున్నట్టయితే కొన్ని బుక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణగా ఎడ్యుకేషనల్ థాట్ అండ్ ప్రాక్టీస్ విఆర్ తనుజ. ఇందులో ఫిలాసఫర్స్ గురించి ఇచ్చాడు. చాలా లోతైన పరిజ్ఞానం ఉంది. ఇది కొంచెం చూస్తే మీకు సహాయపడుతుంది. ఎడ్యుకేషనల్ థాట్ అండ్ ప్రాక్టీస్ ఇది ఇంగ్లీష్ మీడియం మిత్రులకు సహాయపడుతుంది. అదేవిధంగా కొన్ని ప్రైవేట్ పబ్లికేషన్స్ వాళ్ళు మామూలుగా డెవలప్ చేశారని చెప్తున్నారు. మరి దయచేసి ఎవరైనా ప్రైవేట్ పబ్లికేషన్స్ ఏదన్నా కూడా దయచేసి మీరు దాన్ని తీసుకోండి. అంటే కొందరు ఏం చెప్తున్నారు నీలకమల్ పబ్లికేషన్స్ వాళ్ళకు ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మెటీరియల్ దొరకలేదు. ఇందులో వాళ్ళు ఒక 2 మెటీరియల్స్ చేసినట్టు మనకు తెలుస్తుంది. సో మిత్రులే పంపించారు, హైదరాబాద్కి వెళ్ళి కాల్ చేశారు, సార్ తీసుకోవచ్చు అంటే చూడండి మనం సిలబస్ ప్రకారం అంటే ఏ బుక్ అయినా చదవడంలో తప్పలేదు. ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. సిలబస్ ప్రకారంగా మనకు వెళ్ళాల్సి ఉంటుంది. అదే రకంగా తీసుకున్నట్టయితే ఇంతకుముందు చెప్పాను కదా సైకాలజీకి సంబంధించింది ఏపీ లోపల చాలా అద్భుతమైన బుక్స్ మామూలుగా చేశారు. డిఎస్సికి సంబంధించినవి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఎడ్జిటి సంబంధించిన మెటీరియల్ వాళ్ళు తయారు చేశారు. సిలబస్లో కొంచెం తేడా ఉండొచ్చు, కానీ ఇలా బిడ్ బ్యాంక్ ఇంపార్టెంట్ పాయింట్ రాశారు. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ డిఎస్సికి సంబంధించి వాళ్ళు కూడా మెటీరియల్ డెవలప్ చేశారు. మీకు ఏది అందుబాటులో ఉన్నా ఒకసారి చూడండి. సేమ్ అదే కదా, సైకాలజీ అంటే వేరేం కాదు. అదే రకంగా తీసుకున్నట్టయితే ఎడ్జిటి మిత్రులకు విజ్ఞప్తి మనకు ఏంది అంటే సో ఇది మనకి ఇప్పుడు ఉన్న పుస్తకం, ఇది మీకు తెలిసిందే. కానీ ప్రీవియస్గా తీసుకున్నట్టయితే ఈ పుస్తకాలు కూడా ఉన్నాయన్న విషయం మీకు తెలిసిందే. పాత పుస్తకాలు ఇందులో కూడా ఎక్సలెంట్ ఉంది మనకు.
యాజ్ పర్ సిలబస్ ప్రకారంగా తీసుకున్నట్టయితే ఒక్క పుస్తకం చదివితేనే సిలబస్ సరిపోతలేదు సైకాలజీకి సంబంధించి. ఇది కూడా ఓల్డ్ బుక్, పాత పుస్తకం. సో ఇళ్ళకెళ్ళి కూడా దయచేసి వచ్చే అవకాశం ఉంది. మీరు డిఎడ్ కానీ బిఎడ్ కానీ, తర్వాత ఎన్ఐఓఎస్ డిఎల్ఈడి స్టడీ మెటీరియల్ ఉంది. విజ్ఞప్తి ఏంటంటే ఎన్ఐఓఎస్ డిఎల్ఈడి స్టడీ మెటీరియల్. సో దయచేసి అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఎన్ఐఓఎస్ వెబ్సైట్కి వెళ్తే చాలు మీకు దొరుకుతుంది. అదేవిధంగా పాతది స్కూల్ అసిస్టెంట్ అంటే క్వశ్చన్ బిట్స్ ప్రాక్టీస్ చేంజ్ అయింది. ఇప్పుడు ప్యాటర్న్ మాత్రం చాలా వరకు అప్లికేషన్ టైప్ అడుగుతున్నారు, అనలైటికల్ టైప్ అడుగుతున్నారు. సో ప్రాక్టీస్ కోసం మీకు విజ్ఞప్తి, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోండి. డిఎస్సి కానీ అంటే ఏపీ డిఎస్సి కానీ మన తెలంగాణ డిఎస్సి కానీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, వాటిని డౌన్లోడ్ చేసుకోవాలి. మీకైనా డౌట్ ఉంటే కాల్ చేయండి. సో నా ఫోన్ నెంబర్ 9949038628. సో నా దగ్గర ఉన్నంత మేరకు, సో నేను ఆల్రెడీ ఇవన్నీ చదివిన తర్వాతనే మనకు పిఐకి సంబంధించిన దాదాపు ఒక 60 to 70 వీడియోస్, అంటే ఇంక్లూడింగ్ సైకాలజీ కూడా ఉన్నాయి. అందులో దాదాపు 70 వీడియోస్ ఉన్నాయి. మన ఛానల్కి వెళ్ళండి, ఫ్రీ ఛానల్ మనది, పేయికి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. మళ్ళీ కూడా డిఎస్సికి మళ్ళీ కొత్త దాన్ని చూసుకొని అనలైజ్ చేసుకొని మళ్ళీ వీడియోస్ కూడా చేస్తాను. బట్ ప్రెజెంట్గా ఉన్నాయి ఆల్రెడీ 70 వీడియోస్ వరకు ఉన్నాయి. ఇవన్నీ టాపిక్స్లో ఉన్నాయి. ఫిలసాఫికల్ ఫౌండేషన్ కావచ్చు, సోషలాజికల్ ఫౌండేషన్స్ కావచ్చు, హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు. మన ఛానల్ తప్పనిసరిగా మీకు స్కఫోల్డింగ్గా సహాయపడుతుంది. మీకు ఏదైనా డౌట్ ఉన్నా, కొందరు అడిగేవారు డిఎస్సి అప్పుడు కూడా, సార్ మాకు ఈ టాపిక్ వస్తలేదు, సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ మీద అంతకుముందు లేదు, మెటీరియల్ లేదు, అప్పుడే మామూలుగా క్వశ్చన్స్ వస్తున్నాయని తెలియగానే ఇమ్మీడియట్గా వీడియోస్ మనకు చాట్‌జీపీటీకి వెళ్ళడం జరిగింది. వేరే వెబ్సైట్స్ వెళ్ళి అలాగే మెటీరియల్ కలెక్ట్ చేసుకొని మామూలుగా మీకోసం వీడియోస్ చేయడం జరిగింది. మీకు ఏదైనా టాపిక్ కావాలన్నా దయచేసి నాకు మెసేజ్ పెట్టండి. మీకు ఒక స్కఫోల్డింగ్గా మీకు తోడుండడానికి మన ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే ఏపీ మిత్రులు కావచ్చు లేదా తెలంగాణ మిత్రులు కావచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. తప్పనిసరిగా అది ఏ బుక్స్ కానీ, అకాడమీ బుక్స్, ప్రాణమిక్. సార్ మాకు వేరే పుస్తకాలు చూస్తామంటే చూడొద్దని ఎవరు చెప్పడం లేదు. ఒక స్కఫోల్డింగ్గా ఉంచుకోండి, తప్పనిసరిగా ఉంచుకోండి. అంటే అందులో ఏమైనా ఎక్స్ట్రా వచ్చినాయి, ఆ పాయింట్స్ ఏమైనా ఇస్తున్నారో చూడంలో తప్పలేదు. సార్ మరి మీ యాప్ తీసుకోమంటామా, దట్ ఈజ్ యువర్ చాయిస్. మీరు ఏదైనా తీసుకోవచ్చు. కోచింగ్ కొమ్మంటారా, అదే మీ ఇష్టం. ఎందుకోసం అంటే మనం వ్యక్తిగతంగా ఒక్కోసారి నమ్ముతాం, ఇలా వీక్ ఉన్నాం, మనం ఇది వెళ్తే లాభం అవుతుంది. కానీ దయచేసి వెరీ ఇంపార్టెంట్, కోచింగ్లోనే పోయి ఇంకా 1 వీకే ఉన్నది, ఇక మేము బయట అంటే ఇంకా డిఎస్సి దాకా 6 నెలలు 9 నెలలు వద్దు. మీరు చదవాల్సింది కాంటెంట్కేమో గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ చదవాల్సిందే. తెలుగు అకాడమీ దయచేసి పెడగాజ్ బుక్స్ కూడా చదవాల్సిందే. మీకు తెలిసిందే చాలా వైటల్ మార్క్స్, కీ మార్క్స్ దాదాపు 60 మార్కులు అందులోకెళ్ళే ఉన్నాయి. ఇక జీకే కరెంట్ అఫైర్స్ డైలీ చదవాలి, 6 months to 1 year మినిమం. దయచేసి చూసుకోండి. అదే రకంగా పిఐకి సంబంధించి, పిఐ అంటే ఇక్కడ ఎట్లుంది అంటే ఏపీలో తెలంగాణలో కొంచెం మార్పు ఉన్నది. తెలంగాణలో పడినేమో 2 మార్క్స్ ఉన్నాయి సైకాలజీ, మిగతా అన్నీ జనరల్గా పర్స్పెక్టివ్స్కి ఇచ్చాడు 8 మార్క్స్. సో 2 కూడా ఎవ్రీ హాఫ్ మార్క్ వెరీ వాల్యుబుల్. పుస్తకాలు చాలా ఇంపార్టెంట్. బుక్స్ కరెక్ట్ రైట్ బుక్స్ తీసుకోండి, ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి, మంచిగా మార్క్స్ సాధించుకోవాలి. ఐ విష్ ఆల్ ది సక్సెస్ అండి. మీరు బైక్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.